తీర్పు అయిపోయాక సింధూర, చంచలమ్మ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక సింధూర అలా పైకి వెళ్తూ ఉంటే ఇంతలో చంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. సింధూర, నువ్వు అక్కడ చెప్పిన తీర్పు అది నీ మనసులో నుండి వచ్చిందా లేదా తీర్పు బట్టి చెప్పావా అని చెప్పి చంచలమ్మ సింధూరాని అడుగుతూ ఉంటుంది. అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది, నిన్నే సింధూర అడిగేది, అది నీ మనసులో నుండి వచ్చిందా లేదంటే నువ్వు చెప్పాలనే చెప్పావా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటత్తమ్మ అలా అంటారు, అక్కడ నా స్థానంలో మీరు ఉన్న అదే తీర్పు చెప్తారు కదా, అందుకే మీ స్థానంలో ఉండి నేను ఆ తీర్పు ఇచ్చానత్తమ్మ అని చెప్పి అంటుంది. అయితే నిన్నొక విషయం అడుగుతాను చెప్పు, ఆ అమ్మాయికి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పావు కదా, అదే నీ జీవితంలో కూడా అలాగే మళ్ళీ పెళ్లి కావాలని నువ్వు కోరుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది. అది విన్న సింధూర అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక కేశవ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక సింధూర ఏం సమాధానం చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.